Ramachandra Kashyap garu question adigaru. I have been following you on Facebook for some time and no LSP has leaders other than Dr. JP. In more than one interview, Dr. JP mentioned that the media refuses to invite none other than him to any debates or discussion. The question is, how do you, the party, plan to elevate the second level leadership given the electronic media's reluctance to highlight Lok Satta party? థ్యాంక్స్ అండి. మీరు నన్ను ఫేస్బుక్ మీద ఫాలో అవుతున్నారు. మీరు నోటీస్ చేస్తే నాకు 8,000+ ఫాలోవర్స్ ఉన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా విస్తృతంగా కవర్ చేయకపోయినప్పటికీ మనకి సోషల్ మీడియా ద్వారా లీడర్స్ చాలా వరకు ఎలివేట్ అవుతున్నారు. సో సోషల్ మీడియానే వచ్చే ఎలక్షన్స్లో పెద్ద పాత్ర పోషించబోనుంది, ఎలాంటి లీడర్స్ని ఎలివేట్ చేస్తుంది అని. అలానే ఎలక్ట్రానిక్ మీడియాలో చూసుకుంటే కనుక గత 2-3 నెలల్లో చాలా వరకు సెకండ్ లెవెల్ లీడర్స్ని కవర్ చేస్తుంది, లోక్సత్తా సెకండ్ లెవెల్ లీడర్స్ని. నేను ప్రతిధ్వని కార్యక్రమంలో కానీ, సివిఆర్ న్యూస్లో కానీ, చాలా ఛానల్స్లో నేను వారానికి ఒక 2-3 సార్లు కనిపిస్తుంటాను. టేక్స్ టైం ఒకటండి ఫర్ ద సెకండ్ లెవెల్ లీడర్స్ టు గెట్ ఎలివేటెడ్. అండ్ రెండో ఏంటంటే, లోక్సత్తాలో ఉన్న డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి విశ్లేషణ స్టైల్ కానీ, లేకపోతే ఆయనకి ఉన్న ఇన్డెప్త్ నాలెడ్జ్ కానీ, ఇట్ ఈస్ ఇన్కంపారబుల్ టు ఎనీబడి ఇన్ ఎనీ పొలిటికల్ పార్టీ. దాంతో ఏమవుతుందంటే, ఆయనకున్న డెప్త్తో కంపేర్ చేస్తే ఎవరికి ఆ నాలెడ్జ్ బేస్ సరిపోదు. కాబట్టి లోక్సత్తాల నుంచి పిలవాలంటే ఫస్ట్ చాయిస్ ఇస్ ఆల్వేస్ డాక్టర్ జేపీ. కాకపోతే ఇప్పుడిప్పుడే సెకండ్ లెవెల్ లీడర్స్ ఎమర్జ్ అవుతున్నారు. అండ్ ఇంకొక సాడ్ రియాలిటీ ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రతి మీడియా ఛానల్ ఈజ్ ఎయిదర్ ఓన్డ్ ఆర్ ఎఫిలియేటెడ్ బై వన్ పొలిటికల్ ఛానల్. దాంతో ఏమవుతుందంటే, ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి వాళ్ళకి తప్పక వాళ్ళ ఓన్ పొలిటికల్ పార్టీని ఎలివేట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాకపోతే టు బి ఫేర్ టు ఆల్ అదర్ మీడియా ఛానల్స్, ఉన్నంతలో we are getting a decent coverage for the second level leadership, and slowly the second level leadership is emerging. Social media help తీసుకోవడం ఒకటి, and issue based fights చేస్తే తప్పకుండా మీడియా నుంచి కూడా తప్పకుండా గుడ్ కవరేజ్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్ రామచంద్ర గారు. జై లోక్ సత్తా అంటూ జేపీ గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ